నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలుపుతూ ఈ వారం ఒక పెద్ద మరియు గొప్పదైనటువంటి ప్రపంచంలోని గొప్పదైనటువంటి ఒక కార్పొరేటర్ గురించి తెలుసుకుందాం. ఒక పని పెద్దదా చిన్నదా అని చూడకుండా మనసు పెట్టి పనిచేస్తే చాలా గొప్పదైనటువంటి విజయాలను సాధించవచ్చని ఒక ఆయన అన్నారు. ఈ అన్నది ఎవరు అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. జెన్సన్ హువాంగ్. ఈయన ఎన్విడియా అని కూడా అనొచ్చు. ఎన్విడియా అధినేత. ఈయన తైవాన్ లోని తైనాన్ నగరంలో జన్మించారు. అయితే చిన్నతనంలోనే వారి కుటుంబం థాయిలాండ్ కి వలస వెళ్ళింది. థాయిలాండ్ నుంచి వారు తిన్నగా అమెరికాకు చివరిగా వచ్చారు. అమెరికాలో ఈయన చిన్నతనంలోనే ఒక స్కూల్లో చేర్పించారు తల్లిదండ్రులు. అక్కడ ఆ స్కూల్లో ఆయనకు టాయిలెట్ శుభ్రపరిచే పని కూడా అప్పచెప్పారు. అయితే అది ఆయన కాదనకుండా మనసు పెట్టి పనిచేసి ఒక ఉత్తమ విద్యార్థిగానే అక్కడ ఆయన పేరు సంపాదించాడు. అయితే ఆయన చిన్నతనం బట్టి సాంకేతిక టెక్నాలజీ అంటే చాలా ఎక్కువ అభిరుచి. అందుచేతనే హై స్కూల్ విద్య పూర్తి కాగానే 1984లో ఆస్కేగన్ యూనివర్సిటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసి ఆ తర్వాత 1992లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టాను తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇలా జెన్సన్ వాంగ్ పీజీ డిగ్రీ పూర్తి చేశాక టెక్ పరిశ్రమలోని తన కెరీర్ ను ప్రారంభించడం జరిగింది. ఆయన ఏఎండి తర్వాత మరియు ఎల్ఎస్ఐ లాజిక్ అనేటువంటి కంపెనీలో పనిచేసి అపారమైనటువంటి అనుభవాన్ని గడించారు. ఆ కంపెనీలో పనిచేసినప్పుడు ఆయన చిప్ డిజైన్, సాంకేతిక అభివృద్ధి మరియు పరిశ్రమలలో ఉన్న పోటీతత్వాన్ని గురించి లోతైన అవగాహన పొందారు. ఈ అనుభవంలో వల్ల తన తర్వాతి కాలంలో సంక్లిష్ట పరిస్థితుల నుండి బయటపడడానికి అవసరమైన జ్ఞానాన్ని, స్కిల్స్ ను ఆ అనుభవం ఆయనకు అందించింది. అతని భవిష్యత్తు విజయానికి ఆ అనుభవం పునాది వేసిందని చెప్పవచ్చు. ఎల్ఎస్ఐ లాజిక్ లో పనిచేస్తున్న కాలంలో తన సహచరులైనటువంటి మాలా చివెన్స్కీ, కర్టిస్ ప్రియంలా అనేటువంటి వారితో కలిసి ఒక సాధారణ కంప్యూటర్లో ఉపయోగించే చిప్ ను మెరుగుపరిస్తే అది అసాధారణమైనటువంటి పనులు కూడా చేస్తుందని వారు భావించి ఈ చిప్ ను అభివృద్ధి చేయడానికి నడుం కట్టారు. అయితే దానికి ఒక కంపెనీని స్థాపించాలని కూడా వారు భావించారు. 1993లో సాధారణ కంప్యూటర్ను పరిష్కరించలేని సమస్యలు పరిష్కరించేవిగా ఎన్విడియాను స్థాపించారు. ఈ ఎన్విడియాకు మొట్టమొదట డిఐఎన్ వాలంటైన్ అనేటువంటి ప్రసిద్ధ వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడి పెట్టడం జరిగింది. ఎల్ఎస్ఐ వ్యవస్థాపకులు విల్ఫర్డ్ కోరెగన్ కూడా జెన్సీ యొక్క క్రమశిక్షణాయుతమైనటువంటి పనితీరు తెలుసుకుని ఆయన కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆయన జెన్సన్ హువాంగ్ అంటుంటారు, ఎవరు గతాన్ని మర్చిపోలేరు, అందుచేత గతాన్ని నుంచి మంచి గతాన్ని కలిగి ఉండాలి అంటూ మనం ప్రతి పని బాధ్యతగా పనిచేయాలి అని ఆయన అంటుంటారు. ఇది ముఖ్యంగా ఈ తరం విద్యార్థులు నేర్చుకోవాలి. మనం గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. గతాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి పనులు చేస్తూ మంచిగా జీవించడం నేర్చుకుంటే వారు భవిష్యత్తులో మరింత ఎదుగుతారని గుర్తించాలి. టెక్ రంగంలో ఉన్న 89 కంపెనీల్లో తమ కంపెనీ పెద్దదిగా ఎదగాలని చెప్పి భావించి వీరు ఎంతో శ్రమతో ఎన్విడియాను 3D గ్రాఫిక్స్, వీడియో గేముల కొరకై పనిచేసి ఎన్విడియాను అప్పట్లో ఈ వీడియో గేమ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. కానీ పెట్టుబడి సమకూరిన తర్వాత కంప్యూటింగ్ లో ఏఐ ద్వారా లభించినటువంటి వెసులుబాటుతో ఆరోగ్య సేవలు, కొత్త మందుల ఆవిష్కరణ మరియు క్లైమేట్ చేంజ్ గురించి కూడా వారు అనేకమైన ఆవిష్కరణలు చేయడం మొదలుపెట్టారు. ఎన్విడియా ప్రముఖ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో భాగస్వామ్యంతో కలిసి ఆల్గరిథమ్స్,
కంప్యూటింగ్ ఫ్రేమ్వర్క్స్ ను అభివృద్ధి చేస్తా ఉంది. ఇవి అధునాతన ఏఐ మోడల్స్ శిక్షణ ఇవ్వడానికి, పరిశోధన వేగవంతం చేయడానికి అవసరమైనటువంటి గుణాత్మక శక్తిని అందిస్తూ ఉన్నాయి. ఇలా ఎన్విడియా ప్రపంచంలోనే పెద్ద సంస్థగా ఇది ఎదిగింది. ఇలా ఎన్విడియా ఈ పేరు ఎలా వచ్చిందే చెప్పే ముందు, ఎన్విడియా 10 సంవత్సరాల్లో తన ఎదుగుదల అనూహ్యంగా సాధించింది. మొట్టమొదట 2015లో $2,000 కోట్ల వ్యాపారం చేసిన తర్వాత 2020లో ఈ వ్యాపారం $30,000 కోట్ల పెరిగింది. తర్వాత 2025లో $4 ట్రిలియన్ అంటే $4,000 కోట్ల వ్యాపారానికి తిరిగింది. ఇది భారతదేశం యొక్క జీడిపితో సమానంగా ఉందని మీరు గ్రహించవచ్చు. అలా అనూహ్యంగా ఈ కంపెనీ ఎదిగింది. ఇలా ప్రపంచంలోనే ఓ పెద్ద కార్పొరేట్ గా ఈ సంస్థ ఎదిగింది. అయితే ఈ ఎన్విడియాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మొట్టమొదట కంపెనీ ప్రారంభించిన మొదట్లో జెన్సన్ హువాంగ్ తన కంప్యూటర్లో ఫైల్స్ ని ఎన్వి అనేటువంటి పేరు ద్వారా ఫైల్స్ ని సేవ్ చేసేవారు. ఎన్వి అంటే మన తెలుగులో అసూయ అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే తనను చూసి, తన కంపెనీని చూసి ఎవరూ కూడా అసూయ పడకూడదు, అసూయ పడేటంత తను ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఎన్వి అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. తర్వాత దానికి వీడియోని కలిపి ఎన్విడియా అని మార్చారట. ఎన్విడియా టెక్ రంగంలో ఉన్న వారికి చాలా ప్రేరణ ఇస్తుంది. అయితే వారు అనుసరించే సూత్రాలు కూడా చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అంటే భవిష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. అయితే 1990లో ఊరికే గ్రాఫిక్స్, గేమింగ్తో నిర్మాణంలోనే కంపెనీ ఏ ఆవిష్కరణతోటి చాలా పురోగతి చెందడం గమనించవచ్చు. తర్వాత ఎప్పుడూ కూడా ముందుగా వచ్చినటువంటి ఫెయిల్యూర్స్ గురించి బాధపడకూడదని, ఆ ఫెయిల్యూర్స్ ద్వారా వచ్చిన పాఠాలు ద్వారా మనం మెరుగుపరుచుకోవాలని ఆయన అంటుంటారు. తర్వాత రీసెర్చ్, ఇన్నోవేషన్, డెవలప్మెంట్లపై ఎవరైనా సరే దృష్టి పెట్టాలని ఆయన భావిస్తారు. టూల్స్ ని డెవలప్ చేస్తే సరికాదు, ఒక ఎకో సిస్టమ్, మన చుట్టూ ఉన్న పరిసరాలు, వారితోటి మంచి స్నేహ సంబంధాలను కూడా పెంచుకోవాలని ఆయన అంటారు. ముందు చూపు, భవిష్యత్ మార్గదర్శకత్వం చేయగల లీడర్షిప్ ముఖ్యంగా ఉండాలని ఆయన భావిస్తారు. తర్వాత మనం కూడా మార్కెట్ కు అనుగుణంగా మన ఆవిష్కరణలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆయన అంటుంటారు. ఎన్విడియా లోగోలో మీరు చూస్తే ఒక పచ్చని కన్ను ఉంటుంది. కన్ను అంటే ఒక దృష్టి, ఫోకస్, తర్వాత గ్రాఫిక్స్ గా సూచిస్తుంది. ఎన్విడియా అంటే ముందుగానే చెప్పుకున్నాం, అసూయ, అది శక్తికి చిహ్నం. టెక్ ప్రపంచంలో అన్ని బ్లూ, రెడ్ లోగోసే ఉంటాయి, కానీ ఎన్విడియాది ఒక గ్రీన్ లోగో. అయితే ఇది ఈ గ్రీన్ లోగో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇది ఎన్విడియా యొక్క విశేషాలు. ఈ విధంగా ఎన్విడియా ప్రపంచంలోనే ఒక గొప్ప కంపెనీగా ఎదిగింది. ఇది అందరూ కూడా తెలుసుకోదగినటువంటి సత్యం. క్రమశిక్షణ కలిగి గతాన్ని మర్చిపోకుండా మనం పనిచేస్తా ఉంటే ఆ శక్తులే మన ముందుకు తీసుకెళ్తాయని మీరు తప్పనిసరిగా గ్రహించాలి. ఇదే ఎన్విడియా మనకు చెప్తున్నటువంటి పాఠం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.